వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 118వ సంకీర్తన 24వ చరణం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. మరొకసారి కీర్తన భాగంలో నుండి ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు వాక్య దర్శనంలో మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ ప్రజెంట్, ప్రస్తుతము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. టుడే అనేది, ఈ దినము అనేది దేవుడు ప్రత్యేకంగా మన కొరకు ఏర్పాటు చేసిన దినం. మనం గతమును గురించి ఆలోచిస్తానో, భవిష్యత్తును గురించిన భయంతోనో దేవుడు నేడు మనకు కలగజేసిన ఈ మంచి క్షణాలను పాడు చేసుకునటానికి దేవుడు అనుమతించట్లేదు. గతంలో కానీ భవిష్యత్తులో కానీ జీవించకుండా దేవుడు మనకిచ్చిన నేటి దినాన్ని, ఈ 24 అవర్స్ని దేవుని కొరకు నమ్మకంగా ఈ క్షణములో దేవుని కొరకు బ్రతకటానికి మనం నిశ్చయత చేసుకోవాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ప్లాన్, ప్రణాళిక. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇది అనుకోకుండా మన జీవితంలోనికి వచ్చిన దినం కాదు, లేదంటే యాక్సిడెంటల్గా ఏదో వచ్చింది అన్నట్లుగా ఈ దినం మన జీవితాల్లోనికి రాలా. దీని వెనక దేవుని ఏర్పాటు ఉంది. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము అని కీర్తనాకారుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. దేవునికి ఈ రోజున ఈ 24 అవర్స్లో దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన మనకు ఇచ్చిన సమయంగా మనం భావించాలి. గాడ్ హ్యాజ్ ఏ స్పెసిఫిక్ పర్పస్ అండ్ ప్లెజర్స్ ఇన్ ద 24 అవర్స్. దేవుడు తాను ఇచ్చిన 24 గంటల్లో ఆయన ఉద్దేశాలన్నింటినీ, ఆయన సంతోషాలన్నింటినీ మనం నెరవేర్చే వారంగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. దాని మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ప్రైజ్, స్తుతించుట, స్తుతి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం కనుక దీని యందు ఉత్సహించి అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. ఉత్సహించటము అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుడిచ్చిన ఈ 24 అవర్స్ డేలో మొదటి గడియలు, మొదటి సమయం అంతా దేవుణ్ణి స్తుతించటానికి, దేవుణ్ణి ప్రస్తుతించటానికి, దేవుణ్ణి ఘనపరచటానికి, ఆయనను ఆరాధించటానికి మనము వాడుకునే వారంగా ఉండాలి. దాని కొరకే దేవుడు ఈ సమయాన్ని మన కొరకు ఇస్తున్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. దీని యందు ఉత్సహించటం, దేవుణ్ణి స్తుతించటం మనం నేర్చుకోవాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ ప్లెజర్, సంతోషము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మీరు ఉత్సహించి సంతోషించుడి అన్న మాటను మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు మనం దుఃఖించడానికి, గత అనుభవాల గురించి ఆలోచించడానికి కానీ, భవిష్యత్తులో ఏదో జరుగుతుంది అని భయాలతో నిండిపోవటానికి కానీ, దేవుడిచ్చిన ఈ సమయాన్ని వ్యర్థపరచుకొని మనము దుఃఖకరంగా, లేదంటే మన ముఖాలన్నీ విచారంగా ఉండటానికి దేవుడు ఈ సమయాన్ని ఇవ్వలేదు. మనము సంతోషంగా దేవుడిచ్చిన ఈ 24 అవర్స్ని ఆనందంతో, సంతోషంతో, ప్రభు మనకిచ్చిన ఒక విలువైన దినంగా మనం అనుభవించడానికి, జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని గడపడానికి ఇవ్వబడుతున్న దినంగా ఆలోచన చేయాలి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, నేటి దినమున మీరు మమ్మల్ని సంతోషంతోనూ, ఉత్సాహంతోనూ నింపే దేవుడు అని, ఇది మాకు అనుకోకుండా రాలేదు, కానీ నీ ప్రణాళిక చొప్పున మీరు మా కొరకు ఏర్పాటు చేసిన దినమని దీన్ని గ్రహించి నీ కొరకు జీవించడానికి కృపను అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. God bless you.